Hi guys, I'm really very sad to say this. రీసెంట్గా జరిగిన రేప్ కేసెస్ మన ఇండియాలో చాలా అవుతున్నాయి. లైక్ రేప్ కేసెస్ ఇంకా కొన్నే బయటపడుతున్నాయి, చాలా బయటపడట్లేదు. కానీ రేప్ కేసెస్ ఇలాంటివి చాలా అవుతున్నాయి మన ఇండియాలో. అయితే నా ఫీలింగ్ ఏంటంటే చాలామంది జస్టిస్ చేస్తున్నారు. లైక్ వీ వాంట్ జస్టిస్ అని చెప్పేసి రోడ్ల మీద క్యాండిల్స్ పట్టుకు తిరగడం ఇవన్నీ చేస్తున్నారు. కానీ ద మెయిన్ థింగ్ ఏంటంటే రేప్ చేసిన చంపేయడం కాదు. ఫస్ట్ వాడిని చంపేయాలి, ఖచ్చితంగా చంపేయాలి, నేను కాదన్ను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే వాడి సైకాలజీ తెలుసుకోవడం. లైక్ వాడి మోటివ్ ఏంటి. ప్రతి మనిషి లైఫ్లో ఏదో ఒకటి చేయాలంటే వాడికి ఒక మోటివేషన్ ఉంటుంది, అవునా? మీరైనా సరే ఏదైనా పని చేయాలంటే మీకు ఒక మోటివేషన్ ఉండి, మీకు థాట్, మీకు విజన్ ఉంటేనే కదా మీరు ఆ పని చేయగలరు. అలాగే ఒక రీప్ చేసినోడికి కూడా ఒక థాట్, ఒక విజన్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. వాడి మోటివ్ ఏంటి అనేది మనం తెలుసుకొని వాడు ఆ పని చేయడానికి గల కారణం ఏంటి, వాడిని ఏం మోటివేట్ చేసింది, అండ్ వాడి ధైర్యం ఏంటి, వాడి బ్యాక్గ్రౌండ్ కానీ ఏంటి, వాట్ ఎవర్ అది చేయడానికి గల రీజన్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ మనం తెలుసుకున్న తర్వాత వాడు ఆల్రెడీ ఆ విషయంలో ముదిరిపోయాడు కాబట్టి వాడిని చంపేయాలి, మ్యాటర్ కాదు. అండ్ వాడిని చంపేసిన తర్వాత నెక్స్ట్ పర్సన్ ఆ పని చేయకుండా మనం ఎంతవరకు ఆపగలిగితే అంతవరకు ఆపొచ్చు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రతి మనిషికి ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క పర్స్పెక్షన్ ఉంటుంది. సో మనం ఒక థింగ్ని పాజిటివ్గా చూసిన దాన్ని ఇంకో పర్సన్ ఆ థింగ్ని నెగిటివ్గా చూస్తారంటారు కదా. అలా ఆ పర్సన్ ఎందుకు నెగిటివ్గా చూశాడు, వాడి సరౌండింగ్ ఏంటి, వాడి ఫ్రెండ్స్ ఏంటి, A to Z మనకు ఒకటి తెలిస్తేనే మనము నెక్స్ట్ వచ్చే వాటిని ఆపగలం. కాబట్టి కొంచెం వాడి సైకాలజీ ఏంటి అవన్నీ తెలుసుకుంటేనే బెటర్ ఏమో నా ఫీలింగ్. దట్స్ ఇట్, థ్యాంక్ యూ. అండ్ చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు, బయట చాలా దారుణంగా జరుగుతున్నాయి. ఏంటో మరి ఎంత ఫెసిలిటీస్ ఉండి అన్నీ ఉండి ఒక్కసారి ఇలా తప్పు చేసే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు గుర్తురారా, లేకపోతే వాళ్ళ వల్ల సమాజానికి ఎంత డ్యామేజ్ అవుతుంది ఏంటి అనేది అసలు ఏం గుర్తు రావట్లేదా, వాళ్ళ మేనర్స్ లేదా ఏంటి. నాకు అసలు వాళ్ళ చిన్నప్పటి నుంచి ఏం చేస్తారు, వాళ్ళు ఏం చూసి పెరిగారు, ఏం చదివి పెరిగారు ఏంటి, వాళ్ళ పేరెంట్స్ అసలు వాళ్ళని పట్టించుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ సరౌండింగ్ వాళ్ళు ఏమనుకుంటారా ఏంటి అని. ఏమనుకోవద్దు, పట్టించుకోవద్దు అనుకుంటే చూడండి ఒక నలుగురు ఏమనుకుంటారు. మన లైఫ్ ఉంది, మనం హాయిగా బతికి మంచిగా నేచర్కి మంచిగా బతికి ఉన్నన్నాళ్ళు హ్యాపీగా బతికేసి వెళ్ళిపోవడానికి తప్ప ఇలాంటి తప్పు పనులన్నీ చేసి జైలుకి వెళ్ళిపోయి అక్కడ 4 గోడల మధ్యలో కూర్చొని మన టైంని అంతా వేస్ట్ చేసి ఏమొస్తుంది సార్ మీకు అక్కడ? ఆలోచించండి, తప్పు పని చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, అంతే. ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.